सुने, मैं सूर्यवंशी रामचंद्र प्रण करता हूं कि पृथ्वी को राक्षसों से मुक्त करवाऊंगा। ఈ విషయం మీకు తెలుసా? ఆదిపురుష్ సినిమాతో రామాయణం అంటే ఇలా ఉండకూడదని చెప్పిన బాలీవుడ్ సంస్థ నుంచి ఇంకొక రామాయణం సినిమా అయితే రాబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఎప్పుడు అన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనం రేపుతున్న ప్రాజెక్టులలో రణవీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణం సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల కిందటే మొదలు పెట్టేశారు. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యాస్ రావణ పాత్రలో కనిపిస్తున్నాడు. అంటే విలన్ గా మనకైతే కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొందనే చెప్పాలి. రీసెంట్ గా ఈ సినిమా గురించి కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ సినిమా రామాయణం మహాకావ్యానికి ఆధారంగా తెరకెక్కుతున్నా కూడా ఈ సినిమాలో కొన్ని కొత్త కోణాలు అయితే ఆవిష్కరించబోతున్నాడట డైరెక్టర్. ఈ దర్శకుడు ఈ కథను ఆధునిక యుగానికి అనుగుణంగా మార్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం అయితే బయటకు వచ్చింది. ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తి స్థాయిలో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుందట. అవును, ఇది నిజమే అంటూ బాలీవుడ్ వర్గాల్లో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మేజర్ గా అవుట్డోర్ లో ఈ సినిమా షూటింగ్ చేయలేదు, కానీ ఈ సినిమా దాదాపు స్టూడియోలోనే పూర్తిగా కంప్లీట్ చేసేశారు. ఇలా నటీనటులకు సంబంధించి పార్ట్ 1 వరకు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా VFX మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీ చర్చ జరుగుతోంది. ఇకపోతే రణవీర్ కపూర్, సాయి పల్లవిల కలయిక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఎందుకంటే రణవీర్ కపూర్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ అనిమల్ సినిమా తర్వాత మళ్ళీ రామాయణం సినిమాలో మనకైతే కనిపించబోతున్నాడు. ఏది ఏమైనా ఈ సినిమా ఇంకొక ఆదిపురుష్ అవ్వకుండా ఉంటే అంతే చాలు. సో ఇది గైస్, మరి ఈ రామాయణం సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.